నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు క్రోధినామ సంవత్సరం అనేది మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి కేరళ పద్ధతిలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? చాలా చక్కని ప్రశ్న అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధువులకి నమస్కారం. అందరూ బాగుండాలి, అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను కోరుతాను. ఆ భగవంతుడికి సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో కొంగు బంగారంగా మారాలని భగవంతు వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటాను. ఎప్పుడైనా మిథున రాశి వారికి గత సంవత్సరము కన్నా ఈ క్రోధినామ సంవత్సరంలో మహాయోగం, మహాయోగం యోగం. కన్నా మహాభోగము అనాలి. ఏమండి, మహాభోగం ఎప్పుడైనా ఈ ఒక్క పని చేస్తే వాళ్ళకి ఈ భోగం అనేది కనపడతా ఉంటుంది. ఎప్పుడు చూసినా వాళ్ళకి అప్పులు, టెన్షన్స్ ఇవన్నీ కూడా కనపడతా ఉంటుంది. ఉం? కాబట్టి ఈ యొక్క టెన్షన్స్ నుంచి బయటపడిపోవడానికి కొన్ని చిటికల్లో ఉపాయాలు వీళ్ళు పాటించి వీళ్ళొక సాధన చేస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. పర్మనెంట్గా గవర్నమెంట్ ఉద్యోగం రావటం, మరి స్త్రీలకు అటెండెన్స్ అదే ఏదేదైతే ఆర్టీసీలో గవర్నమెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేసే వంటి లేడీస్లకు, విడోస్కి ఎవరికైనా కూడా అటెండెన్స్ జాబ్స్ రావటం జరుగుతుంది. మరి అదే విధంగా మరి సెక్రటరేట్లో కూడా అప్లై చేసిన వంటి ఎంతోమంది నిరుద్యోగులు అప్లై చేస్తారు అటెండెన్స్కి, దీనికన్నీ అటెండ్ చేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇల్లు లేని వాళ్ళకి కూడా సొంతంగా ఇల్లు కొనుక్కోవడానికి మీకు నిధులు మీకు కేటాయించడానికి ఆస్తులు ఇవి కూడా వస్తాయి. మరి అదే విధానంగా రైతులకు కూడా పాడి పంటల్లో కూడా మంచి పంట రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి పోలీస్ రంగంలో అడ్వకేట్స్, డాక్టర్స్, బిజినెస్ వీళ్ళందరూ కూడాను ఒక మంచి శుభవార్త ఉంటుంది. పోతే ఇక్కడ ఏంటంటే మనకు నష్టము లాభము చూసుకున్న కన్నా మనకి ఏది విశ్వాసం, మీరు చేసేటువంటి కర్తవ్యం పైన నమ్మకం పెట్టుకోవాలి. మీరు ఏం పని చేస్తున్నారు సోమరిపోతానం లేకుండా ఉంటే సరిపోతుంది. అంత మాదిరి మీరు ఒక పని చేసి పెడితే మీకు మంచి యోగదాయకం, మంచి అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మిథున రాశి వారికి ఎప్పుడైనా ఒకసారి ఏదైనా తాకింది అప్పుడైనా వాళ్ళు దాని దగ్గర పోరు. మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ ఏదేమైనా అవుతుందా అప్పుడీనే, అదంతా ఈసారి లేదు. మీకే 24 నుంచి 25 సంవత్సరాల వరకు మీకే భోగము అన్న ఒక యోగం అనేది మీకు పట్టబోతుంది. భోగయోగము. ఈ భోగయోగం అప్పుడీనే మంచి అదృష్టం, ఇంకా తిరుగులేనటువంటి అదృష్టం. అంత అదృష్టాన్ని మీరు కేటాయించుకోవాలంటే నేను చెప్పిన పని మీరు ఖచ్చితంగా చేసి చూస్తే మంచి అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు సంతానానికి ఎదురు చూసే వాళ్ళకి సంతాన యోగము, చర్మ వ్యాధి నుంచి బాధపడే వాళ్ళకి చర్మ వ్యాధి విముక్తి కలిగే వంటి యోగము కలుగుతుంది. ఎక్కువ శాతము బాగా డిప్రెస్లో ఉన్నవాళ్ళు, చాలా డిప్రెస్లో, డైవర్స్లో కానీ కొడుకులు, పిల్లలు ఎన్నో డిప్రెస్గా ఉన్న వాళ్ళకి ఆ డిప్రెస్ నుంచి బయటపడడానికి ఒక మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ శాతం మీరు మెడిటేషన్, యోగా అవి ధ్యానంలో పెడుతూ ఉండండి. కృష్ణుడిది నామం స్మరిస్తూ ఉండండి. నిరంతరంగా అనేక రకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనుకుంటే డిప్రెస్లో ఉన్న వాళ్ళకి మంచి యోగదాయకంగా ఉంటుంది. ప్రత్యేకంగా మీరు ఏం చేస్తారు అంటే కందులు కూడా దానం చేయటం వల్ల మంచి అద్భుత ఫలితం రావటం జరుగుతుంది. మిథున రాశి వాళ్ళు సూర్యుడు ఉదయించక ముందు 2 దీపాలు, అంటే ఈ 2 నూనెతో దీపార్థాలు ప్రతిరోజు ముట్టిస్తే మంచి భోగం కనపడుతుంది. అంటే కందులు ఏ వారం దానం ఇస్తే మంచిదండి? కందులు ఏ విధానం అంటే మంగళవారం నాడు 1 కిలో కందులు పేద బ్రాహ్మణులకి అని, ఆవు కానీ దానం చేసి చాలా మంచిదమ్మా. ప్రతి రోజున ఉదయం 5 నుంచి 6 లోపు తలస్నానం చేసుకొని, మీరు మంచిగా ఆరోగ్యవంతులుగా ఉంటే రోజు తలస్నానం చేసుకొని, లేదంటే నార్మల్ స్నానం చేసుకొని 2 నూనెతో ఈ వత్తులు పెట్టి దీపార్థన, అమ్మవారి లక్ష్మీ పటం దగ్గర దీపార్థన చేస్తే మిథున రాశి వారికి భోగము పట్టబోతుంది. ఏ అమ్మవారు అంటే ప్రత్యేకమైన అంటే ప్రత్యంగిరాదేవి. ఆ ప్రత్యంగిరాదేవి అమ్మవారి యొక్క పటం ఇంట్లో పెట్టుకొని ప్రత్యేకంగా మీరు విప్ప నూనె, వేప నూనె 2 పెట్టేసి దాంట్లో పట్టు వత్తులు, తామర వత్తులు, చిల్లర వత్తులు, ఈ ఒక వత్తులని 2గా చేసుకొని మీరు అక్కడ
దీపార్థన చేసి పెట్టండి. ప్రత్యేకంగా దీనికి ఎందుకు ఈ యొక్క నూనె, ఈ యొక్క దీపార్థన పెడతంటే విప్ప నూనె, వేప నూనె ద్వారా మీ పైన ఎటువంటి అయినా కూడాను దుష్టగ్రహాలు గాని, దుష్ట శక్తులు గాని, ఇంకేదైనా ప్రయోగాలు ఉన్నా, ఇంకేదైనా కూడా ఎఫెక్షన్స్ మీ పైన పడుతున్నప్పటికి అవి తొలగించడానికి మంచి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి ఈ మిథున రాశి వాళ్ళకి ఏడుపు ఎక్కువ ఉంటుంది. బయటికెళ్ళి వచ్చిన తర్వాత ఏడుపు, దిష్టి బాగా కలుగుతుంది. కాబట్టి మీ ఎదుగుదలకు అది అడ్డు వస్తుంది. కాబట్టి ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా రాజకీయ వ్యక్తులైనా సరే, మీరు మంచి పదవి రావాలంటే, మీకు భోగం కలగాలంటే నేను చెప్పినట్టు ఖచ్చితంగా తప్పదు. ఏది ఊరికే రాదు. ఏది ఊరికే రానే రాదు. కష్టపడింది ఏది రాదు. ఏమ్మా ఇప్పుడు మనం కూర్చున్న చోట కంచు రావాలి, ప్లేట్లో అన్నం పోవాలంటే పోదు కదా. మనం ప్రత్యేకంగా వెళ్ళి మనం ప్లేట్లో అన్నం వేసుకుంటే అన్నం అనేది కడుపులో పోతూ ఉంటుంది. ఏ రాజా? సో ఈ రకమైనటువంటి ఆలయ దర్శనం చేసుకొని, ఆలయ దర్శనం ఏది చేయాలంటే ప్రత్యేకంగా వినాయకుడు ఆలయ ఆలయ దర్శనం. ఆ వినాయకుడికి ఉడుములు, ఉండ్రాలు ఏదైనా మీకు తోచినంత నైవేద్యం పెట్టి స్వామివారికి ఒక 41 ప్రదక్షిణ చేసి 11వ ప్రదక్షిణ చేయండి. ఈరోజు ఓపిక ఉంటే 3వ చేయండి. తర్వాత పర్వాలేదు. ఎందుకంటే టైం ఉండాలి కదా. వాళ్ళకి అంతే టైం చూసుకుంటున్నారు ఈరోజు. టైం చూడవలసిన అవసరం దేవుని దగ్గర టైమే చూడవద్దు. ఎక్కడైనా టైం చూడండి. దేవుడి దగ్గర టైం చూడకూడదు. టైం చూడొద్దు, లేట్గా అవుతుందని ఆలోచించవద్దు. దేవుళ్ళ దగ్గర ఎంత మీరు సేవ చేసుకుంటే అంత మంచి లాభం దాయకం. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సర్వే జనం సుఖినో భవంతు.